హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక కప్పు గోధుమ పిండితో అలాగే రెండు ఉల్లిపాయలతో చేసుకునే ఈజీ సింపుల్ స్నాక్ అయినా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్లోకైనా తినొచ్చు, లేదా డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ కూడా అవసరం లేదండి. ముందుగా నేను దీనికోసం అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పులు గోధుమ పిండి, ఒక 1/2 టీ స్పూన్ వాము, టేస్ట్కి సరిపడా సాల్టు, ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలి. ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోకూడదండి పిండిని. ఎప్పుడైనా సరే జస్ట్ వేళ్లతో ప్రెస్ చేస్తూ మనం చపాతీ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత నేను ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ అయితే పైన వేసుకొని ఒక గిన్నె కవర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే పిండి నానుతుంది. ఈ లోపల మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఆనియన్స్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో తగినంత కారం, తగినంత సాల్టు, అలాగే గరం మసాలా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ అయితే వేసుకున్నానండి. ఆనియన్స్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది కదా, అదంతా వాటర్గా అవ్వకుండా అలా కలుపుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి పిండి అయితే నానిపోయింది. ఇప్పుడు పిండిని తీసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు చపాతీ ఒత్తుకునే పీట తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని పీట మీద వేసుకొని పిండిని అయితే 2 ముద్దలుగా సమాన భాగాలుగా తీసుకొని ఒక భాగాన్ని అరచేతిలో పెట్టుకొని స్మూత్గా రోల్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పొడిపిండి వేసుకొని చపాతీ చేసుకునే కర్రతో మనం చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ పలచగాను కాదు అండ్ ఎక్కువ మందంగాను కాకుండా ఇలా కొంచెం సరిపడంత ఉంటే సరిపోతుంది. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఏదైతే ఉందో అది చపాతీ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ అయితే పడుతుంది. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మంచిగా అలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న చపాతీని మిగతా అన్నిటిని కూడా అలాగే మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలా రోల్ చేసుకున్న చపాతీని ఇప్పుడు చాక్ తీసుకొని నిలువుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా నిలువుగా నిదానంగా కట్ చేసుకోవాలి. స్టఫింగ్ మనకి బయటికి రాకుండా స్లోగా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఆనియన్స్ ఉన్న పార్ట్ పైకి వైపు వచ్చేటట్లుగా అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నిదానంగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే రెండవది కూడా అట్లాగే రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోల్ చేసుకున్న చపాతీ మీద కొంచెం పొడిపిండి వేసుకొని చపాతీ కర్రతోటి నిదానంగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి. మిగతా చపాతీలన్నిటిని కూడా అట్లాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ప్యాన్ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని వేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ ఆయిల్ స్ప్రెడ్ చేస్తూ నిదానంగా సన్నని మంట మీద మీడియం ఫ్లేమ్లో చపాతీలను అయితే మనం కాల్చుకోవాలి. మిగిలిన చపాతీలను కూడా అంతే విధంగా మనం 2 సైడ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మనకి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియపరచండి. ఓకే అండి, బాయ్.